అందరికీ నమస్కారం. ఈరోజు మనం వారాహిదేవి గురించి తెలుసుకుందాం. వారాహిదేవి యొక్క పూర్తి చరిత్రని తెలుసుకుందాం ఈరోజు. వారాహి దేవత శక్తి రూపాల్లో ఒకటి అని అంటారు. సప్త మాతృకలలో ఒక మాతృక అని కూడా చెప్తూ ఉంటారు. సప్త మాతృకల పేర్లు ఏంటంటే 1 బ్రహ్మి, 2 ఇంద్రాణి, 3 కౌమారి, 4 వైష్ణవి, 5 వారాహి, 6 మహేశ్వరి, 7 చాముండి. ఈ 7ంటిని కూడా మాతృకులు అనేసి చెబుతారు. అంతేకాకుండా దశమహావిద్యలలో కూడా ఈ వారాహిదేవిని ఒక విద్యగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ వారాహిదేవి వరాహం అంటే పంది ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈమెని లక్ష్మీదేవి రూపంలో కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమెని మనుష్య రూపంలో కొలుస్తారు. నేపాల్లో వారాహి అని, రాజస్థాన్, గుజరాత్లో దండిని అని కూడా ఈమెని పిలుస్తూ ఉంటారు. ఈ వారాహి దేవతని రాత్రిపూట మాత్రమే పూజ చేస్తారు. ఈమెకున్న మరొక పేరు భూదేవి అని కూడా అర్థం వస్తుంది. వారాహి అంటే భూదేవి అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. ఈ వారాహిదేవి రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. రాత్రిపూట సంచరించి దుష్ట శక్తుల్ని ఎక్కడికక్కడ అంతం చేసేస్తూ ఉంటుంది ఈ వారాహిదేవి. అయితే రాత్రిపూట సంచరిస్తుంది కాబట్టి వారాహిదేవిని భక్తులు రాత్రిపూట కొలుచుకున్నట్టయితే ఈవిడ భక్తులకి తొందరగా ప్రసన్నమయ్యి భక్తులు కోరిన కోరికలు తీరుస్తుంది అని ఒక నమ్మకం కూడా భక్తుల్లో ఉన్నది. అసలు ఈ వారాహిని ఎవరు అని ఆలోచిస్తే యజ్ఞవరాహ భగవానుడి శక్తి అని మనం చెప్పవచ్చు. ఈమె ముదురు రంగులో ఉంటుంది. కిరీటాన్ని ధరిస్తుంది. కిరీటానికి ఒక చంద్రవంకం ఉంటుంది. ఇదే ఈవిడి యొక్క ప్రత్యేకత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈమెని అన్నప్రదాయిని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక చేతిలో నాగలి, మరో చేతిలో కత్తి ఆయుధంగా కలిగి ఉంటుంది ఈ వారాహి. మానవులకి అన్నాన్ని, దేవతలకి అంటే యజ్ఞయాగాదులు చేసి వాళ్ళకి హవ్యాన్ని కూడా ఈ దేవి అందిస్తూ ఉంటుందన్నమాట. సమస్త ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి ఆహారాన్ని అందించడంలో అంటే అన్నాన్ని అందించడంలో ఈ వారాహి దేవతది ఒక ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. ఈ దేవతని శైవులు, వైష్ణవులు, కార్కేయులు అనేసి వీళ్ళందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. అది కూడా తాంత్రిక పద్ధతుల్లో రాత్రిపూట మాత్రమే పూజ చేస్తారు. వజ్ర వారాహిని అని, మరీచి అని ఉన్నాయి చూసారా, అవి కూడా ఈవిడి యొక్క ప్రతిరూపాలే అని మనం చెప్పుకోవచ్చు. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే శంభుల కథ అనేసి ఒక కథ ఉంది. ఆ కథలో ఈ దేవి గురించి ఏం చెప్తున్నారంటే శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మిని ఉద్భవించారనేసి చెప్తున్నారు. అంతేకాకుండా వరాహస్వామి నుంచి వారాహిదేవి ఉద్భవించిందని కూడా చెబుతూ ఉంటారు. ఈవిడ ఒక చేతిలో చక్రం, మరో చేతిలో ఖడ్గం ఆయుధంగా ధరించి ఉంటుందన్నమాట. ఈవిడికి 10 చేతులు ఉంటాయి. అంతేకాదండి, ఈవిడ మన లలితా పరమేశ్వరి దేవి ఉంది కదా, లలితాదేవి, ఆవిడికి సేనాని అని కూడా చెప్తుంటారు. అంటే ఆవిడ సేనలందరికీ కూడా అధిపతి, సేనాని అని చెబుతారు. ఎవరిని? వారాహిదేవిని. లలితాదేవికి సేనాని అని కూడా మనం చెప్పుకోవచ్చు. రక్తబీజుడు అనే ఓ రాక్షసుని సంహరించడానికి దుర్గాదేవి ఏం చేస్తుందంటే సప్త మాతృకల్ని తనలోంచే సృష్టించి వాటన్నింటినీ కూడా తిరిగి తనలో ఐక్యం చేసుకుని అప్పుడు ఆ రక్తబీజులైన రాక్షసుడితో పోరాడి అతన్ని సంహరిస్తుంది. సప్తమాత్రికలు దుర్గాదేవితో కలిసి అష్టమాత్రికలు అనేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ వారాహిదేవి ఎరుపు రంగు గల వర్ణంతో గేదెని వాహనంగా కలిగి ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, ఖడ్గం, డాలు అవి ఈమె ఆయుధాలుగా కలిగి ఉంటుంది. ఈ వారాహిదేవి శత్రు సంహారం చేసేటప్పుడు ఎలా కూర్చుంటుందంటే, ఎలా కనిపిస్తుందంటే సేనల్ని అంటే శత్రు సేనల్ని చంపేసి వాళ్ళని శవాలను చేసి ఆ శవాల మీద కూర్చుని పంటితోటి తన దంతదాలతోటి సేనల్ని పీకేసి చంపేస్తూ ఉంటుంది వారాహిదేవి. అమ్మవారికి కాశీలో ఒక గుడి ఉంది. కాశీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవారాహిని అనేటువంటి గుడికి తప్పనిసరిగా వెళ్ళండి. అక్కడ ఈ వారాహిని దేవి యొక్క రూపాన్ని మనం చూడవచ్చు. అయితే అక్కడ ఈ గుడి ఉదయం 4:30 నుంచి తెల్లవారుజాముని 5:15 ఈ 30 గంట అంటే 45 నిమిషాలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత గుడి మూసేస్తారు, మనం చూడడానికి అవ్వదు. ఈ గుడి కూడా అక్కడ 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం నుంచి చూస్తే వారాహిదేవి యొక్క మొహాన్ని మనం చూడగలుగుతాం. రెండో రంధ్రం నుంచి చూస్తే ఆవిడ యొక్క పాదాలని మనం చూడగలుగుతాం అన్నమాట. మర్చిపోకండి, కాశీ వెళ్ళినప్పుడు
అదే వారణాసి వెళ్ళినప్పుడు తప్పకుండా వారాహిదేవి గుడికి ఈవిని పూజించడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి, ఆర్థిక బాధలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. మనకి ఈవిని పూజించాలంటే ఉత్తర ముఖంగా కూర్చుని ధూపదీప నైవేద్యాలు పెట్టి చిలకడ దుంపలు, పప్పు వడ, దానిమ్మ పండు, నిమ్మకాయ, బియ్యం మొదలైనవన్నీ కూడా మనం నైవేద్యంగా సమర్పించాలి. ఈవిడికి ఎర్ర కలువ పూలు అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఈవిడు పూజించడానికి ఎర్ర కలువ పువ్వులు దొరకలేదనుకోండి, అప్పుడు బంతి, మందార ఇలా ఎర్రగా కనిపించే పువ్వులతోటి అమ్మవారిని పూజించవచ్చు. ఈవిడ మంత్రం మనం 3 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించడం వల్ల మనకి మంచి ఫలితం ఉంటుందని తెలుస్తున్నారు. మంత్రం నేను ఆఖరిలో ఇస్తాను, అదే బీజాక్షరాలు. ఈ వారాహిదేవిని పంచమి రోజు నాడు మాత్రమే మనం పూజించాలి. అంతేకాకుండా ఈ వారాహిదేవిని పూజించడానికి ఆషాఢ పంచమి రోజులు చాలా ముఖ్యమైనవని మనం చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఈ అమ్మవారిని మనం పూజించాలి. 9 రోజులు పూజించడం కానీ మీకు అవ్వకపోతే 5 రోజులు పూజించవచ్చు, లేదా 8వ రోజుని పూజించవచ్చు. అంటే పంచమి రోజున కానీ అష్టమి రోజున కానీ ఈ అమ్మవారిని మనం పూజ చేయాలి. పంచమి రోజున ఎందుకు పూజ చేయాలంటే సప్త మాతృకలను మనం ఎంతో చెప్పుకున్నాం కదా, ఈ అమ్మవారు 5వ మాతృక. తర్వాత అష్టమి రోజున ఎందుకు పూజించాలంటే దుర్గాదేవి రక్తబీజుని చంపేటప్పుడు ఈ సప్తమాతృకలను తనలో ఐక్యం చేసుకుని 8వ శక్తిగా అవతరించింది. కాబట్టి 8వ రోజుని కూడా అంటే అష్టమి రోజున కూడా ఈవిని మనం పూజించవచ్చు అన్నమాట. ఈ సప్త నవరాత్రులు ఎప్పుడు వస్తాయి అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం, అంటే మన ఇంట్లో ఉంటుంది కదా క్యాలెండర్, 2025 సంవత్సరంలో జూన్ 26వ తారీఖుని సప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కొవ్వూరు, అలాగే మన సింహాచలం నుంచి అడవివరం మీదుగా విశాలాక్షి నగర్ వెళ్తున్నప్పుడు దారిలో పైనాపిల్ కాలనీ వస్తుంది. అది దాటిన తర్వాత అపోలో హాస్పిటల్ వస్తుంది. ఆ పక్క నుంచి లోపలికి ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో వెళ్ళినట్టయితే విశాఖపట్నంలో కూడా వారాహి అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉన్నది. ఈ వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. సప్తమాతృకుల్లో ఈవిడ ఒక అమ్మవారిని మనం చెప్పుకున్నాం. ఈవిడ ఉదయం 4:30 నుంచి 45 నిమిషాలు అంటే 5:15 వరకు దర్శనమిస్తుంది కాశీలో. ఆ తర్వాత ఎందుకు దర్శనం ఇవ్వదంటే ఆవిడ పడుకుంటుంది. ఎందుకు పడుకుంటుందంటే కాశీ నగరాన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా చెప్పుకుంటాం. రాత్రిపూట కాశీ ఏ దుష్ట శక్తులు బారిన పడి ఇదవ్వకుండా ఆ దుష్ట శక్తుల నుంచి కాశీని కాపాడుతుంది. రాత్రి అంతా తిరిగి పొద్దున్న అయ్యేసరికి పడుకుంటుంది. మళ్ళీ భక్తులందరూ వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజించి మీ కోరికలన్నీ నెరవేర్చుకుంటారని అనుకుంటున్నాను. నమస్కారం.